వర్షంతో ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని బృందవన్ కాలనీ వాసులు నడుము లోతు వర్షపు నీటి ప్రవాహంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని సంబంధిత జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రామానుజరెడ్డి బృందవన్ కాలనీలో పర్యటించి కాలనీ వాసులతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పరిసర ప్రాంతంలోని వర్షపు నీరు బృందావన్ కాలనీలోని సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాల వీధుల్లోకి ప్రవహించి ఇళ్లలో నడుములోతు వర్షపు నీటిలో నివాసితులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, కాలనీలో పాఠశాల ఎదురుగా ఉన్న పోచమ్మ దేవస్థానంతో పాటు తమ ఇళ్లలోని నిత్యావసర సరుకుల సైతం వర్షం నీటిలో మునిగిపోయాయని, తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని వేడుకున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రామానుజరెడ్డి ఈ సమస్యను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.